సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM సర్టిఫైడ్ అనలిస్ట్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే విజయ్ గారు. నమస్తే సార్. విజయ్ గారు, ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 503 పాయింట్ల నష్టంతో 83,313 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 133 పాయింట్ల నష్టంతో 25,642 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 174 పాయింట్ల నష్టంతో 60,063 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి 3 రోజుల వరుస లాభాలకు ఇవాళ చెక్ పెట్టి లాభాలకు బ్రేక్ వేయడం జరిగింది. మొత్తంగా ఇవాళ మార్కెట్లు అయితే నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. సో ఎందుకంటారు ఇవాళ మార్కెట్లు భారీ నష్టాల్లోనే క్లోజ్ అయ్యి? ఎటువంటి కారణాలు దీని వెనుకున్నాయంటారు? అసలు భారీ నష్టాలతో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 3 days నుంచి కంటిన్యూ ర్యాలీ ఉంది సార్. ఏ ఇన్వెస్టర్ అయినా సరే ప్రాఫిట్ బుకింగ్ ఒకటి. మెటల్ ఇండస్ట్రీలో ఈరోజు సిల్వర్ గోల్డ్ ప్రైజెస్ అవి ఇదవడం వల్ల మెటల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి రిలేటెడ్ ఉన్న స్టాక్స్ పడడం, హిండాల్కో 6% పడడం, వేదాంత పడింది. ఇలా మెటల్ ఇండస్ట్రీస్ లో వచ్చినటువంటి సెల్ ఆఫ్. 3 రేపు మార్నింగ్ RBI మీటింగ్ ఉంది సార్. మన రెపో రేట్స్ మీద, ఇంట్రెస్ట్ రేట్స్ మీద, కొన్ని క్యూస్, ఇంపార్టెంట్ క్యూస్ మీద డెసిషన్ మేకింగ్ ఉంటుంది రేపు మార్నింగ్ 10 o'clock అరౌండ్ స్టార్ట్ అవుతుంది సార్. మనకి ఆల్రెడీ నిన్నటి నుంచి జరుగుతుంది. రేపు ఫైనల్ డే అన్నమాట. మార్కెట్స్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందేమో అని చెప్పి వాళ్ళ స్టాక్స్ ని సెల్ చేసుకొని వెయిట్ చేస్తున్నారు. ఏదైనా గుడ్ న్యూస్, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ న్యూస్ ఫ్రమ్ RBI. SBI క్యూస్ ప్రకారం అయితే రెపో రేట్లు ఇవన్నీ యథాతథంగా అలాగే ఉంచుతుంది, వడ్డీ రేట్లు అలాగే ఉంచుతుంది అని చెప్పి దానికి తెలిసింది. కాబట్టి SBI ఒక్కటి తప్ప బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఈరోజు సెల్ ఆఫ్ లోనే ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ వైడ్ జరుగుతున్నటువంటి గ్లోబల్ క్యూస్ ఏదైతే ఉన్నాయో, ఇటు ఏషియన్ మార్కెట్స్ లోను, అటు US మార్కెట్స్ లోను, ఐటీకి సంబంధించినంత వరకు ఈ ఏ టూల్స్ వచ్చి ఒక ఏ టూల్ కెన్ రీప్లేస్ 10,000 ఎంప్లాయీస్ అని చెప్పి ఇలా సెల్ ఆఫ్, ఐటీ ఇండస్ట్రీలో సెల్ ఆఫ్ రావడం సార్. ఒకనొక టైంలో అయితే 6% పడింది సార్ ఐటీ ఇండస్ట్రీ. అవును, ఐటీ ఇండెక్స్ బాగా పడింది. ఐటీ ఇండెక్స్ ఈ రోజు కూడా బాగా పడింది. సెల్ ఆఫ్ కూడా బాగా జరిగింది. ఏది దీనిది. ఇంకా కొన్ని గ్లోబల్ న్యూస్లు, ఏది ఫైల్స్ వచ్చినాయి అని, వీళ్ళు ఏదో స్కీముల్లో ఇరుక్కున్నారని, అది అన్నిటికీ మించి మన ఇండియన్ మార్కెట్, మన ఇండియన్ ఇన్వెస్టర్ సైకాలజీ ఏంటంటే సార్, ఒక 3 days కంటిన్యూగా ప్రాఫిట్స్ కనుక వస్తే దే బుక్డ్ ఆఫ్ అండ్ దే క్లియర్ దేర్ పొజిషన్స్. యాక్చువల్గా అది జరగాల్సింది కూడా అదే. ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎప్పుడు కూడా మన నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ అప్ అండ్ డౌన్ ఇలా షిఫ్ట్ వైజ్ అవుతాయి సార్. కంటిన్యూగా ఇలాగా ఒకటే స్ట్రెచ్ లో అవ్వవు. సో ఇది ప్రాఫిట్ బుకింగ్ ఒకటి, ఈ ఐటీ మీద, ఈ మెటల్ ఇండస్ట్రీస్, రెపో రేట్, ఇలా ఒక 4-5 కారణాలతో బాగా నిఫ్టీ 150 points డౌన్ లో క్లోజ్ అయింది. అండ్ అదేవిధంగా ఇండియా విఎక్స్ పరిస్థితి ఏంటి? ఇండియా విక్స్ పెరగడం కూడా ఒక ప్యానిక్. వీళ్ళు ఈరోజు 12.85 ఏదో సమ్ ఇండియా విక్స్ ఇండికేట్ చేస్తుంది సార్. ఇండియా విక్స్ ఇండికేట్ చేసిందంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఏదో సంథింగ్ గోయింగ్ టు ఫిషీ అని మన ఇన్వెస్టర్స్ ప్రెడిక్షన్ సార్. ఇండియా విక్స్ పెరగడం వలన కూడా వీళ్ళ స్టాక్స్ లో సెల్ ఆఫ్ చేయడం జరిగింది సార్. రేపు మార్నింగ్ ఏదన్నా పాజిటివ్ న్యూస్, ఈ నైట్ US మార్కెట్స్ లో పాజిటివ్ న్యూస్లు ఏమన్నా వచ్చి ఈ AI మీద కాంట్ రీప్లేస్ దిస్ మెనీ జాబ్స్ అని వాళ్ళు ఏదన్నా మళ్ళీ NVIDIA వాళ్ళు కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ, వీళ్ళు ఏదన్నా దిస్ AI టూల్స్ ఆర్ పర్మనెంట్లీ కాంట్ రీప్లేస్ హ్యూమన్ బీయింగ్స్ అనేది ఏదైనా ఒక స్టేట్మెంట్ వస్తే వీ కెన్ సీ అగైన్ ర్యాలీ ఇన్ ఐటీ స్టాక్స్. లాస్ట్ మంత్ లో కూడా NVIDIA CEO ఇలాగే మాట్లాడాడు, ఐటీ ఇండస్ట్రీస్ పడ్డాయి, మళ్ళీ సేమ్ వేలో మళ్ళీ పెరిగినాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్, ఇండస్ట్రీ ఎక్స్పెక్టింగ్ సమ్ గుడ్ న్యూస్ ఫ్రమ్ ఐటీ ఇండస్ట్రీస్. అది సార్. రేపు రెపో రేట్ కనుక బ్యాంకుల దగ్గర ఇన్ని 100 కోట్లు ఉంటే మీరు ఉంచుకోండి, రెపో రేట్ ఏదన్నా తగ్గించినా, రెపో రివర్స్ రేట్ ఏదన్నా పెంచినా, బ్యాంక్స్ ఏం చేస్తాయంటే సార్, బ్యాంకులు కలెక్ట్ చేసిన మనీని RBI అడుగుతుంది. మీరు కనుక 100 కోట్లు కలెక్ట్ చేస్తే నాకు 30 CR పంపాలి మీరు అని అడుగుతుంది. RBI అడుగుతుంది. ఈ RBI 30 CR పంపమంటే వీళ్ళ దగ్గర 70% మనీ బ్యాంక్స్ దగ్గర ఉంది. దే కెన్ పంప్ ఇన్ సొసైటీ త్రూ పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, హౌసింగ్ లోన్స్. అలా కాకుండా రేపొద్దున RBI మీరు 100 కోట్లు కనుక కలెక్ట్ చేస్తే నా దగ్గరే 70 కోట్లు పెట్టాలని చెప్పింది అనుకోండి, ఈ రెపో రేట్ అంటారు దాన్ని టెక్నికల్ భాషలో. ఇలా నా దగ్గర ఇన్ని కోట్లు పెట్టాల్సిందే అందనుకోండి, బ్యాంక్స్ హెల్ప్లెస్ అవుతాయి. అంటే వాటికి వచ్చే అతి తక్కువ సోర్సెస్ తో ఈ క్రెడిట్ కార్డ్స్ అని ఇవి జనరేట్ చేయలేవు. సో బ్యాంకింగ్ సెక్టార్ కి రిలేటెడ్ గా
అన్ని ఇండస్ట్రీస్ దేనికి రిలేటెడ్ సార్? బ్యాంకింగ్ సెక్టర్ కి రిలేటెడ్. అవి ఇండివిజువల్స్ దగ్గర అప్పులు చేయవు ఇండస్ట్రీస్, బ్యాంకుల దగ్గరే అప్పు చేస్తాయి. సో బ్యాంక్ దగ్గర ఎక్కువ మనీ కనుక రేపు పొద్దున ఉంచితే వీళ్ళు మళ్ళీ ఇండస్ట్రీస్ అన్ని ఫామ్ లోకి వస్తాయి సార్. మన ఆర్బీఐ చైర్మన్ మాట్లాడేటప్పుడు గమనించాల్సిన అంశాలు అవే. రెపో రేట్ ఎలా ఉంది, రివర్స్ రెపో రేట్ ఎలా ఉంది, వడ్డీ రేట్లు ఏమైనా తగ్గిస్తున్నారా, కామన్ పీపుల్కి ఏదన్నా ఈ పర్సనల్ లోన్స్ మీద కానీ, గృహ రుణాల మీద కానీ, ఎడ్యుకేషనల్ లోన్స్ మీద కానీ, బిజినెస్ లోన్స్ మీద కానీ ఏదన్నా ఒక గుడ్ న్యూస్ ఏదన్నా వస్తుందా అని చూసి, ఎప్పుడైతే ఇండివిజువల్ హ్యాపీగా ఉంటాడో, ఇండివిజువల్స్ అండ్ బ్యాంకింగ్ హ్యాపీగా ఉంటుందో, ఈవెన్ అన్ని ఇండస్ట్రీస్ హ్యాపీగా ఉంటాయి సార్. బికాస్ 75% ఆఫ్ ది కంపెనీస్ రన్నింగ్ ఆన్ బ్యాంకింగ్ లోన్స్ మీద రన్ అవుతూ ఉంటాయి. సో మార్కెట్లన్నీ రేపటి కోసం వెయిట్ చేస్తున్నాయి. రేపు 10 o'clock 10 to 10:15 మధ్యలో అనౌన్స్మెంట్ జరుగుతుంది సార్. జరిగితే మన ఇండియన్ మార్కెట్స్ లో మళ్ళీ వీ కెన్ సీ గుడ్ మూవ్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. యాజ్ వెల్ బ్యాంకింగ్ సెక్టర్ లో గుడ్ మూవ్ వచ్చిందంటే దాని రిలేటెడ్ అన్ని స్టాక్స్ లోనూ గుడ్ మూవ్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఎక్స్పైరీ డే ఇంపాక్ట్ ఏమైనా ఉంది? ఎక్స్పైరీ డే మూవ్ ఉంది కదా ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ సార్, మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి హై వాలటిలిటీలో ఉంటది. జనరల్ గా బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ప్యారలల్ గా వెళ్తూ ఉంటాయి సార్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీకి అగైనెస్ట్ గా ఇది పెర్ఫామ్ చేయడానికి రీజన్ ఏంటంటే, అదే అండర్ పెర్ఫామ్ చేయడానికి రీజన్ ఏంటంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఈ రోజు ఆ ఎక్స్పైరీ మూవ్స్ వల్ల కూడా అందరూ రోల్ ఓవర్ చేయడం. ఇప్పుడు నా దగ్గర ఉన్న పొజిషన్ ని నెక్స్ట్ మంత్ కి నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. జనవరిది ఫిబ్రవరికి, ఫిబ్రవరిది మార్చికి మారడాన్ని రోల్ ఓవర్ అంటారు సార్. ఈ రోల్ ఓవర్లలో ఈ వాలటాలిటీని చూస్తూ ఇన్వెస్టర్లు ఎందుకులే మనం వెయిట్ చేద్దాం అనే వెయిట్ చేసే ధోరణితోనే ఈ రోజు ఇటుపక్క స్టాక్స్ లో సెన్సెక్స్ లో ఉన్న 300 స్టాక్స్ మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది సార్. సెన్సెక్స్ లో బిగ్ కంపెనీస్ 300 లిస్టింగ్ ఉన్నాయి. ఈ లిస్టింగ్ లో ఉన్న కంపెనీస్ అన్నిటిలోనూ ఉన్నటువంటి ఇన్వెస్టర్లు ఈ విక్స్ ని చూసి, విక్స్ ఇండికేటర్ ని చూసి, ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉన్నటువంటి ఎక్స్పైరీ మూవ్స్ ని చూసి కొద్దిగా మందకొడిగా ఉన్నారు అనేది నా ఐడియా. మందకొడిగా ఉండడం, ఈ మార్కెట్లో సెల్ ఆఫ్ జరగడం, అది సార్. అండ్ అదేవిధంగా ఎఫ్ఐల పర్సెప్షన్ ఎలా ఉంది ప్రస్తుతానికి మార్కెట్ల పట్ల? ఎఫ్ఐఎస్ ఆల్రెడీ 3 days బ్యాక్ నుంచి మళ్ళీ నార్మల్ గానే వచ్చేసారు సార్. మనకి 2,500 కోట్లకు బై చేశారు. ఎఫ్ఐఎస్ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు మనకు తెలియదు సార్. మన ఒక 2-3 days అయితే వీళ్ళ డెసిషన్స్, వీళ్ళ ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్ వచ్చిన రోజు ఇంకా అయిపోయింది, ఎస్టీటీని 5% 1.5 చేసేసారు, ఇంకా అసలు మేము ఇంకా రాము అన్నట్టుగా సెల్ ఆఫ్ జరిగింది సార్. కాకపోతే ఇది లాంగ్ టర్మ్ లో ఎఫ్ఐఎస్ఎస్ కానీ ఈక్విటీలోకి ఫండింగ్ ఎక్కువ వస్తే, ఆప్షన్ ట్రేడింగ్ తగ్గితే ఇన్వెస్ట్మెంట్ బాగుంటది అనే ఒక ధోరణిలోకి వచ్చేసి మళ్ళీ ఒక 2 days లో దే కమ్ బ్యాక్. ఎఫ్ఐఎస్ అయితే ఈ రోజు ఉన్నటువంటి సినారియోలో ఎఫ్ఐఎస్ సెల్ ఆఫ్ జరిగింది సార్, అంతే. మళ్ళీ ఈ కమింగ్ డేస్ లో ఇప్పుడు ఈ రేపు వచ్చే రెపో రేట్ కానీ, మళ్ళీ ఈ ఐటీలో ఏదైనా గుడ్ న్యూస్ చూస్తే, ఐటీ ఇండస్ట్రీలో దగ్గర 20% మన ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి సార్ మనది. టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, డిక్సాన్ కానీ, ఇలాంటి టెక్నాలజీ కంపెనీలన్నీ చాలా ఉన్నాయి. వాళ్ళల్లో 18 to 25% అబోవ్ అందరు ఇన్వెస్టర్లు ఫారెన్ ఇన్వెస్టర్సే. బికాస్ వాళ్ళకి అక్కడ బిజినెస్ ఏం జరుగుతుందని తెలుసు కాబట్టి దే ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ ఐటీ ఇండెక్స్. సో అక్కడ నుంచి గుడ్ న్యూస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా దే ఆర్ పంపింగ్ ఇన్ టు మనీ ఇన్ అవర్ మార్కెట్స్ ఓన్లీ. సో సమ్ గుడ్ న్యూస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సార్. ఈ 2 రోజులు వచ్చినటువంటి న్యూస్తో పాటు ఈ ఐటీ ఇండస్ట్రీస్ కానీ, లేదంటే సిల్వర్ అండ్ గోల్డ్ కూడా కొద్దిగా ప్యానిక్కి గురి చేస్తున్నాయి సార్. సిల్వర్ అండ్ గోల్డ్ మీద మొన్నటి వరకు హిందూ జింక్ 9% 10% కూడా పెరిగినాయి పర్ డే, హిందూ జింక్ కానీ, వేదాంత కానీ. సో ఈ మెటల్ ఇండస్ట్రీస్లో ఏదైనా గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఈ రోజు కొద్దిగా ఏదైనా అప్కమింగ్ మూమెంటం ఇస్తే ఆ సెక్టర్ కూడా రేపొద్దున ఇది అవ్వడానికి ఉంటుంది సార్. ఆ సెక్టర్లో కూడా ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఓకే, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఎక్కడైతే డిక్లైన్స్ జరుగుతున్నాయో ఆ డిక్లైన్స్ జరుగుతున్న దానిలో పెట్టడానికి నార్మల్ పీపుల్ నిఫ్టీ ఫాలో అవుతుంటే ఎందుకు ఫాలో అవుతుంది, ఎప్పుడు వరకు ఫాలో అవుతుంది అని ఆలోచిస్తారు సార్. ఎఫ్ఐఎస్ కానీ, కొద్దిగా ప్రో లెవెల్ ట్రేడర్స్ కానీ, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, బ్యాంక్స్ కానీ ఇది పాజిటివ్గా టర్న్ అవ్వడానికి ఏ అప్కమింగ్ ఈవెంట్స్ ఉన్నాయని చూస్తారు. పీపుల్ ఆర్ ఫియర్లో సెల్ ఆఫ్లో ఉన్నప్పుడు వీళ్ళు గ్రీడీలోకి వచ్చి బై చేయడం మొదలు పెడతారు, ఇంతకంటే తక్కువ దొరకదు. అంటే జనరల్గా ఏ కామన్ ఇన్వెస్టర్ అయినా చూడాల్సింది ఏంటంటే మార్కెట్లో ఒక రేంజ్లో పెరుగుతున్నప్పుడు ఇది నిఫ్టీ ఫాలో అవడానికి కానీ, స్టాక్స్ ఫాలో అవడానికి ఏదైనా అప్కమింగ్ ఈవెంట్స్ ఉన్నాయా, ఈవెంట్స్ ఉన్నాయి అంటే నిఫ్టీ ఫాలో అవ్వచ్చు. అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది మార్కెట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం ఆలోచించాలి. ఓకే, ఇంకోటి నిఫ్టీ ఇప్పుడు ఈరోజు పడింది కదా సార్, అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి, ఆర్బీఐ మీటింగ్ ఉంది, అప్కమింగ్ మీటింగ్స్ ఏమున్నాయి, అక్కడ ఐటీ వాళ్ళు మాట్లాడడానికి రెడీ అవుతున్నారు.
ఇంకా అప్కమింగ్ మూమెంట్స్ ఏముంది, ఒక 2-3 బిగ్ కంపెనీస్ రిజల్ట్స్ ఉన్నాయి ఇది మన ఇండియాలో. అవునవును. సో ఈ అప్కమింగ్ మూమెంటం వల్ల ఈ 153 పాయింట్స్ ఏదైతే నిఫ్టీ డౌన్ అయిందో ఇది మళ్ళీ రీక్లైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఎస్ ఆ రేంజ్ లో ఆలోచిస్తుంటారు. అందుకనే చూడండి మీకు కంటిన్యూ 3 days తర్వాత మళ్ళీ నిఫ్టీ 600 పాయింట్లు మూమెంటం రావడం, లేదంటే 600 పాయింట్లు పడ్డ తర్వాత మళ్ళీ 200 పాయింట్లు రావడం, అలాంటి జరగడానికి రీజన్ ఏంటంటే మనం అప్కమింగ్ ఈవెంట్స్ మీద ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో ఏదైనా న్యూస్ రన్ అవుతుందా చూడాలి. అది సార్ ఎఫ్ఐఎస్ మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ సార్. అసలు మనకి ఎఫ్ఐఎస్ మీద అసలు వరియే లేదు సార్. ఇండియాకి మించినటువంటి వేరే ప్లాట్ఫామ్ వాళ్ళకి దొరకదు. ఏదో భయపెట్టడానికో లేదంటే ఆ ప్యానిక్ లో ఏదో సెల్ ఆఫ్ చేయడం తప్ప ఇండియన్ ఎకానమీ చాలా వెల్ గ్రోత్ లో ఉంది. మంచి జీడిపి రేట్స్ కానీ అవన్నీ బాగున్నాయి. గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసింది, అది కూడా ప్రోగ్రెసివ్ బడ్జెట్ అని చెప్పి వాళ్ళకి ఒక ఐడియా ఉంది. సో దే విల్ కమ్ బ్యాక్ వెరీ సూన్. సో విజయ్ గారు, మరి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు సపోర్ట్ జనరల్ గా ఒక 2-3 టైమ్స్ నుంచి ఈ మంత్ లో ఒక 2-3 టైమ్స్ నుంచి లైఫ్ టైం హైని టచ్ చేయడం, ఒక 300 పాయింట్స్ పడడం, లైఫ్ టైం హైని టచ్ చేయడం, ఒక 200 పాయింట్స్ పడడం, అలాగే ఒక 3 టైమ్స్ అలాగే జరిగింది సార్. ఎస్ఎంఏ కానీ ఈఎంఏ మూవింగ్ యావరేజెస్ లో సపోర్ట్ అంటూ ఇప్పుడు సపోర్ట్ లెవెల్లోనే రన్ అవుతుంది సార్. ఏది 25 ఇప్పుడు ఏదైతే క్లోజ్ అయిందో అది మంచి సపోర్ట్ లెవెల్లో రన్ అవుతుంది. మనకి పైన వచ్చే రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ సార్. ఎప్పుడైనా ఈ మంత్ మొత్తంలో ఒక 3-4 టైమ్స్ మీరు 30 minutes చార్ట్ కనుక పెడితే 30 minutes చార్ట్ లో దాని సపోర్ట్ ఎక్కడైతే ఈ డే హై రన్ అవుతుందో, లైఫ్ టైం హై రన్ అవుతుందో అక్కడ నుంచి 200-300 డిక్లైన్ అవ్వడం, మళ్ళీ డిక్లైన్ అయిన దగ్గర నుంచి 200-300 ఇది అవడం. మనకి సపోర్ట్ వచ్చేసి 25624 దగ్గర నుంచి మంచిగానే ఉంటుంది సార్. 25624 రైట్ రైట్. సో అది కనుక బ్రేక్ అయితే మంచి మూమెంటం ఉంటుంది. మరి టెక్నికల్ గా గ్రాఫ్లు ఏం చెప్తున్నాయి మార్కెట్లకు సంబంధించి? టెక్నికల్ గా అదే సార్, ఎస్ఎంఏ 6 day ఎస్ఎంఏ కానీ 16 days కానీ ఎస్ఎంఏ అన్ని పాజిటివ్ గానే చూపెడుతున్నాయి సార్. మన ఇండియా నిఫ్టీ వరకు అంటే అక్కడ సపోర్ట్ జోన్ లో రన్ అవుతుంది. 150-200 పాయింట్స్ డౌన్ అయింది కాబట్టి మనం సపోర్ట్ జోన్ లో రన్ అవుతున్నాం సార్. రైట్ రైట్. అయితే లాస్ట్ 3 days మార్కెట్ లాభాల్లో ముగిస్తుంది, తర్వాత ఇవాళ భారీ నష్టాలు ముగిస్తుంది కాబట్టి మరి ఈ 4 days మార్కెట్ని దృష్టిలో ఉంచుకుని రేపటి వీకెండ్ శుక్రవారం నాటికి మార్కెట్లు ఏ విధంగా సిద్ధంగా ఉండాలంటారు? ఇప్పుడున్న వాళ్ళు గ్లోబల్ క్యూస్ని బట్టి అయితే శుక్రవారం రోజు ఎటువంటి పొజిషన్స్, ఎక్కువ మొత్తంలో పొజిషన్స్ ఏమి తీసుకోకుండా ఉండటమే బెస్ట్ సార్. అదొకటి, వీళ్ళు స్కీములు చేశారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనేది ఒకటి, ఎప్స్టీన్ ఫైల్స్ ఒకటి, ఈ ఇరాక్ వీళ్ళది ఏదో మాటలు ఇంకా పూర్తిగా అవ్వలేదు. మళ్ళీ రేపొద్దున వచ్చేటటువంటి మన బ్యాంక్ నిఫ్టీది కూడా డెసిషన్స్ ఎలా ఉంటాయి, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మన మార్కెట్ తెలిసే లోపే మార్కెట్ క్లోజ్ అవుతుంది. సో యాజ్ అన్ ఇన్వెస్టర్గా మీ దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియోని రోజు చూడకుండా, లేదంటే మీ పోర్ట్ఫోలియోని అలాగే ఉంచి ఎటువంటి మనీ యాడ్ చేయకుండా మండే కోసం వెయిట్ చేయడమే మంచిది సార్. ఈ 2 days ఉన్నటువంటి గ్లోబల్ న్యూస్ ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవర్ నైట్ మనం వీ కాంట్ హ్యాండిల్ దట్ పొజిషన్స్ కాబట్టి ఈ గ్లోబల్ క్యూస్ని బట్టి అయితే మనం కొద్ది పొజిషన్ తీసుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ క్యూస్ బాగాలేదు. నిన్న డౌజోన్స్ 6% దాకా, నిన్న నైట్ కూడా డౌజోన్స్ పడడం జరిగింది. మన ఇండియన్ మార్కెట్స్ ఈ రోజు పడ్డాయి. ఫ్రైడే ఎట్లా లేదన్నా మీకు సెల్ ఆఫే ఉంటుంది సార్. ఆఫ్టర్ 12-12:30 మార్కెట్లో సెల్ ఆఫ్ అన్నా ఉంటుంది, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ అన్నా జరుగుతుంది. ఫ్రైడే రోజు పొజిషన్స్ ఏం తీసుకోకుండా రేపు మార్నింగ్ ఈ ఫస్ట్ అవర్లో వచ్చేటటువంటి న్యూస్ని బేస్ చేసుకొని ఆ బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఏదైనా గుడ్ న్యూస్ వస్తే రిలేటెడ్ బ్యాంక్ స్టాక్స్ ని మీరు హోల్డ్ చేయొచ్చు తప్ప, ఇఫ్ ఎనీ గుడ్ న్యూస్ ఫ్రమ్ బ్యాంక్స్, ఇందాక చెప్పినటువంటి రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, ఇంట్రెస్ట్ రేట్లు కానీ, ఇవి ఏదన్నా పాజిటివ్ గా ఉండి బ్యాంక్ నిఫ్టీ ఒక 200+ లో కనుక క్లోజ్ అయితే, ఆ క్లోజ్ అవుతున్న టైంలో బై ద టైం 315 అలాగా, ఈ 315కి మీరు ఏదన్నా బ్యాంకింగ్ సైడ్ మంచి ఫండమెంటల్స్ బాగున్నటువంటి బ్యాంకింగ్ సైడ్ మీరు స్టాక్స్ ని హోల్డ్ చేసుకుని మండేకి ఇది చేసుకోవచ్చు. లేదంటే ఈ 2 days కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అనే చెప్తాను సార్ నేనైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. సో మొత్తానికి ఇవాళ మార్కెట్ ఫాల్లో కీలకంగా, అంటే మార్కెట్ ఫాల్లో కీలకంగా పార్టిసిపేట్ చేసిన స్టాక్స్ అయితే మాత్రం మెటల్ స్టాక్స్, తర్వాత ఐటీ ఇండెక్స్ సంబంధించిన ఇవాళ పెద్ద ఫాల్ అయితే చూసాం. అయితే పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ వచ్చేసి ఎఫ్ఎంసీజీ స్టాక్స్. ఎఫ్ఎంసీజీ ఇవాళ పాజిటివ్ ఉంది. ఎఫ్ఎంసీజీ బాగా మ్యారికో అవనివ్వండి, బ్రిటానియా కానీ, జూబ్లీ ఫుడ్ కానీ మంచి పాజిటివ్ లో ఉన్నాయి సార్. పేజ్ ఇండస్ట్రీస్ ఒకటి, పేజ్ ఇండస్ట్రియల్ వైజ్ ఈ మెటల్ కి సంబంధించిన ఇండస్ట్రియల్ వైజ్ దే ఆర్ గెట్టింగ్ చీపర్ రేట్స్ అన్నమాట. ఈ గోల్డ్ మైనింగ్ చేసే కంపెనీలేమో, గోల్డ్ అండ్ సిల్వర్, ఈ కాపర్ మైనింగ్ చేసే కంపెనీలేమో సెల్ ఆఫ్ అయితే, వీటిని రా మెటీరియల్ గా యూజ్ చేసుకునేటటువంటి కంపెనీలకి ఇది అడ్వాంటేజ్.
అందుకనే చూడండి ఇండస్ట్రీస్, పేజ్ ఇండస్ట్రీస్ పెరిగింది ఈ రోజు. రైట్ రైట్ దే ఆర్ గెటింగ్ చీపర్ ప్రైజెస్ ఆఫ్ మెటల్స్ కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్.